మొత్తానికి లాయి అన్న వచ్చి చేసి గడ్డి అయితే మమ్మల్ని తెచ్చేసారు. నెక్స్ట్ వచ్చి ఒయిస్సాకి అయితే వెళ్తాము. ఫుల్ అంటే ఫుల్ చలి ఉంది ఇక్కడ. కొంచెం పర్లేదు బెటర్ బియర్ కన్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ ఆంధ్రాలోకి వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాం. మొత్తానికైతే లిఫ్ట్ అయితే చిక్కినండి. ఇప్పుడైతే ఒయిస్సాలోకి వెళ్ళి ఒయిస్సా నుంచి అయితే ఏపీలోకి అయితే ఎంట్రన్స్ అవుతాము. ఎదగలనంత ఎత్తులో అయితే కూర్చున్నాము. అలా ఉంటుంది మళ్ళీ మాతో భీముట్ల పైన కూర్చున్నాం. ట్రావెల్ కర్మన్నా మొత్తానికైతే లిఫ్ట్ వచ్చి చిక్కినండి. బాలాసూర్కి అయితే వెళ్తున్నాము ఒయిస్సాకి. భయ్యా అయితే లిఫ్ట్ ఇచ్చిండు. ఇంకా అక్కడ నుంచి అయితే మనకు అవి చాలా వెహికల్స్ వచ్చి లిఫ్ట్ చిక్కుతాయి. అలా షాపల్లి వీలు ఇట్లా మొత్తానికైతే లాగైతే దిగేసామండి. భువనేశ్వర్కి అయితే 100 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుంచి ఏపీలోకి అయితే డైరెక్ట్ వెళ్ళాలనుకుంటున్నాం. ఏదైనా లిఫ్ట్ చిక్కితే ఏపీ బండి తొందరగా అయితే ఏపీలోకి వెళ్తాం. మొత్తానికి ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే ఒయిస్సాలో ఉన్నామండి. ఒయిస్సాలో హోటల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే ఇదైతే తింటున్నాము. ఇంకా మా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడైతే మేము వైజాగ్ అయితే వెళ్తున్నామండి. తెలుగు అన్న వాళ్ళు ఒయిస్సాలో అయితే మాకు లిఫ్ట్ ఇచ్చారు. ఆ లాయికి అయితే టై అనేది పోయిందన్నమాట. సెకండ్స్లో అయితే టై తీసుకుంటాను. ఇది సెకండ్స్ టై అన్నమాట. 6500 చెప్తున్నారు ఫిట్టింగ్ అంతా కలిపి. ఇప్పుడు ఆ లాయికి అయితే టై బిగించాక 1 అవర్ అట్లా అవుతుంది. కానీ లాయి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. మినిమం సిచ్యువేషన్స్ అన్నీ పెద్ద ఒకటి డీజల్ దొంగతనాలు చేస్తారని చెప్తున్నా అన్న వాళ్ళు. ఇంజన్ కూడా దొబ్బుకెళ్ళే వాళ్ళు ఉంటారు దొంగలని చెప్తున్నారు. మనమంతా ఆంధ్రాలోకి ఎంట్రన్స్ అయిపోయినామండి. ఇంకా అందుకు వీడియో ఇక్కడైతే ఎండ్ చేసాం. ఎందుకంటే అన్నవాళ్ళు నైట్ 1 గంట 2 గంటలకు ఆ టైంలో దింపారు. అందుకు ఇంకా డైరెక్ట్ ఇంటికైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ అతి త్వరలో నేపాల్ ట్రిప్కి వస్తుంది. సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. నేను చేసింది అయితే లిఫ్ట్ మీద అండి. లిఫ్ట్ మీద ఇండియా ట్రిప్ చేశాను.